తెచ్చాను. మీ అందరినీ ఒక ఫోటో తీసుకున్నా. అంటే ఈ బజ్జీలు కొట్టానా? అవును, ఖచ్చితంగా ఈ కొట్టే. ఎందుకో తెలుసా? ఇక్కడికే వాడు ఎండ వాన తుఫాన్ ఏదొచ్చినా డైలీ వస్తాడు. ఒక్క రోజు కూడా వదలకుండా వస్తాడు. ఎందుకంటే బజ్జీల కొట్టు రత్తాలు నడుము. గజాన్ని మనం చంపాలంటే వాడు మైమరచి ఉండాలి. రత్తాలు నడుమును చూస్తూ వాడు తనను తాను మరచిపోతాడు. అది ఉల్లిపాయ బజ్జీలు వేయడం పూర్తి చేసి అరటికాయ బజ్జీలు వేయడం కోసం 1 నిమిషం ముందుకు వంగే ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా తరుగుతుంది, అరటికాయలు ఇలా తరుగుతుంది. సో అరటికాయలు తరిగే ఆ 1 నిమిషం తన చుట్టూ ఏం జరుగుతున్నా వాడు పట్టించుకోడు. అన్నా సారీ నాకు తెలియక చేశానన్నా, సారీ అన్నా. తను అరటికాయ తీసుకుని తరగడానికి ముందు కొంగిందంటే ఆ తరువాత మనకుండేది ఒకే 1 నిమిషమే. తను అరటికాయ తరగడం పూర్తి చేసేలోగా మనం లోపలికి వెళ్ళాలి. నువ్వు వెంటనే ఉల్లిపాయలు తరిగిన కత్తిని తీసుకోవాలి. ఎందుకంటే వాడి చుట్టుపక్కల ఎలాంటి ఆయుధం ఉండకూడదు. మనం ముగ్గురం వెళ్ళి వాడి పక్కన కూర్చుంటాం. నువ్వు మనం తీసుకొచ్చిన కత్తిని బయటకు తీసి ఒక్కటే పోతు. రత్తాలు షాక్ అవుతుంది. వెంటనే అక్కడున్న ఆధారాలను తీసేసి మనం తీసుకొచ్చిన వాటితో పారిపోతాం. చెక్క చెక్క చెక్క. ఒకవేళ మిస్ అయిందంటే అప్పుడు కూడా బజ్జీల రత్తాలు షాక్ అవుతుంది. ఎందుకో తెలుసా? వాడు వీడినేసేస్తాడు కదా. ఎలా మిస్ అవుతుందిరా? మిస్ అవ్వదన్నా, లేపేద్దాం. సో రేపే? అవును, 21వ శతాబ్దంలో నేనేరా తోపుని. ఏంటి రేపేనా? రేపే మావా. 1999 డిసెంబర్ 31 ప్రపోజ్ చేశానంటే 21వ సెంచరీలో మేమే ఫస్ట్ లవర్స్. థ్రిల్లింగ్ గా ఉంది కదా. రేపు తనని సోనా బేకరీ దగ్గరికి రమ్మని చెప్పాను. సోనా బేకరీయా? మామా రేపటి నుంచి కిస్సులేనా? 143ఏనా? అరే మేమేదో కుర్రాలో మాట్లాడుకుంటాం, మీరు చెప్పండి టీచర్. ఏ నిఖిత, రవి అక్కడ నిల్చి నిన్నాడే. అదిగో గజ వస్తున్నాడు. అరటికాయ బజ్జీ. రండ్రా వెళ్దాం. హాయ్. హాయ్. ఏడ్రా వీడు? బాగా సన్నగా జరగమ్మా. ఇప్పుడు ఆ కత్తి తీసి వంగినప్పుడు ఏమన్నారా? ఎందుకురా ఇలా కన్ఫ్యూజ్ అవుతారు? రేయ్, నీ కత్తి తీరా. త్వరగా తీరా. తీరా తీ. నాకా? బాగుందన్నా. లేదు, బాగుందన్నావు కదా. దీన్ని మనసుకు బాగా నచ్చిన వాళ్ళకి ఇవ్వడం మా ఇంట్లో అలవాటు. తీసుకో.
ఏ వస్తువైనా పగిలిపోతే అందరితో దాని లైఫ్ ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే మీట్ అయ్యానో అప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాతే నా లైఫ్ మొదలైంది. ఆధారాలు ఏవి లేకుండా చేయండి. తీసుకోండి. సరే ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? నో ఐ లవ్ యూ. లవ్ చేసుకుంటున్నారనా? ఏమలో పడితే అంతేరా, ఎవరు కనిపించరు. ముందుకు రావద్దు, వెనకెళ్ళు. ఎందుకు వచ్చావో గొంతులో దింపేస్తా. తనేం చేయొద్దన్నా వదిలేనా? Office calling. Office calling. Office calling. మణి, నేనేనా మణిని? నా మాట విను. ఇలా చూడు, ఏం లేదు టెన్షన్ ఒక నా మాట విను. నేను చెప్తాను కదా. అమ్మా, ఇక్కడ అంకుల్ లేచారమ్మా. చెల్లి, బావా, నేను చెప్పేది వినరా. ఇన్నాళ్ళు నువ్వు కోమలో ఉన్నావురా. అంటే ఆ రోజు నేను లారీ గుద్దిందిగా. ఆ తర్వాత నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. బ్లడ్ ఎక్కువగా లాస్ అయ్యి బ్రెయిన్కి తగినంత రక్తం అందకపోవడం వల్ల నువ్వు కోమలోకి వెళ్ళిపోయావని డాక్టర్ గారు చెప్పారు. కొద్ది రోజుల్లో గానీ కొద్ది నెలల్లో గానీ నువ్వు స్పృహలోకి వస్తావని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన డాక్టర్ రిటైర్ అయ్యారు తప్ప నువ్వు రికవర్ అవ్వలేదు. హాస్పిటల్ బిల్ ఎక్కువ అవుతుందని నిన్ను ఇంటికి తీసుకొచ్చేసాం. నిన్ను ఒక చీవ గానీ దోవ గానీ టచ్ చేయకుండా చూసుకున్నాను రా. ఎన్నిసార్లు చెప్పాను నీతో ఆ చీమల మందు తొడవద్దని? చీమ కొడితే నువ్వు చెప్పగలవు, వాడు చెప్పగలడా? బయటికి పో. ఐటీ స్టాఫ్ ని చెప్తున్నాడు, బయటికి పో. ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారిందే తప్ప నీలో ఎలాంటి మార్పు లేదురా. అందుకే నిన్ను పసి పాపలా చూసుకున్నాను. లాల పోసాను, పౌడర్ పూసాను, హగ్గీస్ మార్చాను. అవును రక్క అడగలేక చేతులు నొప్పి పెట్టాయి. ఎప్పట్లాగే ఈ రోజు కూడా నిన్ను గమనిస్తూ ఉన్నాను. నిన్ను చూడడం, పేపర్ చదవడం, నిన్ను చూడడం, పేపర్ చదవడం. కానీ మా బుడ్డోడు బండి టైర్ లోపలికి రావడం నేను గమనించలేదు.
అప్పుడే నేను చీమలతో కుట్టించాల్సిందిరా, మై ఫాల్ట్. ఎన్ని రోజులైంది? 2 × 2 = జస్ట్ 16 సంవత్సరాలు రా. 16 సంవత్సరాలా?